హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బుజ్జి అనే పప్పీ డాగ్ డే 2 స్టోరీలకు వెళ్దామా? బుజ్జికి ఈ ప్రపంచంలో 3 విషయాలు ముఖ్యం. ఒకటి నిద్ర, ఆట, ఆకలి అంటే బిస్కెట్. ఇకపోతే మిగతావన్నీ ఆప్షనల్. ఒకరోజు టేబుల్ మీద 2 బిస్కెట్లను చూసి బుజ్జి కళ్ళల్లో బల్బులు వెలిగాయి. ఓహో, ఇవాళ నా లైఫ్ డెసిషన్ డే అన్నమాట అని అనుకుని పెద్ద బిస్కెట్ని చూసి నువ్వు నా డ్రీమ్ రా, చిన్న బిస్కెట్ని చూసి నువ్వు నా లైఫ్ డెసిషన్ రా అని సంతోషపడలోపే అప్పుడే పిల్లి మిట్టు ఎంట్రీ ఇచ్చింది. ఏంట్రా నువ్వే తింటావా 2 బిస్కెట్లు అని అడిగింది. లేదురా, నేను డాగ్ని కానీ డెవిల్ని కాదు అని బుజ్జి అంటుంది. అయితే పెద్ద బిస్కెట్ నాకు ఇస్తావా అని పిల్లి మిట్టు అడిగింది. బుజ్జి హార్ట్ మరియు పొట్ట ఫైటింగ్ చేస్తున్నాయి. హార్ట్ అంటుంది షేర్ చేయి, పొట్ట అంటుంది షేరింగ్ అంటే షాకింగ్, నా కడుపులో మంట పెరిగిపోతుంది అంటుంది. బాగా ఆలోచించి సరే మిట్టు పెద్దది నువ్వే తిను అని ఇచ్చేస్తాడు. ఒకసారిగా మిట్టు షాక్ అవుతాడు. అరే నువ్వు ఇంత మంచోడివా? ఒకసారిగా డౌట్ పడ్డాను రా నేను. అప్పుడే అమ్మ వెనక నుంచి ఎంట్రీ ఇచ్చింది. ఏమిటి బుజ్జి, షేరింగ్ చేసుకుంటున్నారా అని అడిగింది. వెంటనే బుజ్జి సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు. అవును అమ్మా, ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. అమ్మ నవ్వుతూ బుజ్జికి మరో 3 బిస్కెట్లను ఇచ్చింది. బుజ్జి సంతోషంలో ఎగురుతూ హాహా, షేర్ చేసుకుంటే బిస్కెట్లు మల్టిప్లై అయిపోయాయి. తనలో తనే పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు. బుజ్జిని చూసి పిల్లి మిట్టు అంటుంది, నువ్వు మ్యాథ్స్లో ఫెయిల్ అయినా సరే లైఫ్లో పాస్ అయిపోయావు. పిల్లలు, ఇందులో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే పంచుకుంటే నవ్వులు పెరుగుతాయి, బహుమతులు కూడా పెరుగుతాయి. అంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఈరోజు డే 2 స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.